హరే కృష్ణ. ఈరోజు మనం కన్యాకుమారి క్షేత్రంలో ఉన్నటువంటి త్రివేణి సంగమం దగ్గరలో ఉన్నాం. త్రివేణి సంగమం అంటే మూడు సముద్రాల యొక్క కలయిక. భారతదేశానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి బంగాళాఖాతము, దక్షిణ దిక్కున ఉన్నటువంటి హిందూ మహాసముద్రము, అలాగే పడమటి భాగాన ఉన్నటువంటి అరేబియా సముద్రం, ఆ మూడు కూడా కలిసేటువంటి చోటు ఈ త్రివేణి సంగమముగా చెప్పబడుతుంది. అయితే వైదిక శాస్త్రాల్లో ఈ హిందూ మహాసముద్రాన్ని రత్నాకరము అని చెప్పి పిలిచేవారు. అలాగే ఈ బంగాళాఖాతం ఏదైతే ఉందో అది పూర్వ సింధు అని, అలాగే పడమటి భాగాన ఉన్నటువంటి అరేబియా సముద్రాన్ని సింధు సాగరము అని పిలవడం. కాబట్టి ఈ మూడు సాగరములు కూడా కలిసేటువంటి చోటు దీనిని త్రివేణి సంగమము అని చెప్పి అంటారు. మరి స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద ప్రభు, అలాగే బలరాముడు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఈ మూడు సముద్రాల యొక్క కలయికను మనం ఇక్కడ చూడొచ్చు. ఎంతో మంది యాత్రికులు కొన్ని వేల లక్షల బయట దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ అందరూ కూడా స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు. మరి ఈ విధంగా ఈ భరత వర్షంలో జన్మించడం అనేది గొప్ప విశేషం. అందుకనే చైతన్య మహాప్రభు అంటారు, భారత భూమిలో ఎవరైతే మనిషి జన్మను పొందారో వారు తమ యొక్క జన్మని సార్థకం చేసుకుని ఇతరులకు పరోపకారం చేయాలి. ఏ విధంగా పరోపకారం చేయాలి? ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం ద్వారా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని ప్రచారం చేయడం ద్వారా, తాము స్వయంగా జపించడం ద్వారా తమ జీవితాన్ని ఉద్ధరించుకుని ఇతరులందరికీ కూడా ప్రచారం చేయాలి. మరి శ్రీల ప్రభుపాదుల వారు ఈ మూడు సాగరాలను కూడా దాటి ఆయన చైతన్య మహాప్రభు యొక్క వాణిని నిజం చేయడం కోసం ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యటించి లక్షల మంది జీవితాలను ఆయన ఉద్ధరించారు. సంపూర్ణ సమాచారం కోసం శ్రీమద్ భాగవతం, భగవద్గీత చదవండి. హరే కృష్ణ. జై త్రివేణి సంగమం.